రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు సాధ్యమన్నారు మంత్రులు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆర్ఎండ్బీ అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కల్వర్టులు, బ్రిడ్జిల దగ్గర క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టులు పూర్తి వివరాలు పంపాలన్నారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. ఆర్ఎండ్బీ అధికారులు హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని చెప్పారు. ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 2 రోజులు ఏ అధికారి సెలవుపైన వెళ్లొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. జూబ్లీహిల్స్ మధురానగర్లో బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రులు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. హైదరాబాద్కు మౌలిక వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రులు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ కి అన్ని రంగాల్లో అన్ని హంగులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి తాపత్రయం. రేపు రాబోయే ఏ ఎన్నికైనా సరే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు అని అంటే మీ గతంలో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులలో మీరందరూ ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఆశీర్వచనమని మనందరూ కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో రేషన్ కార్డులు ఇవ్వడము, హైదరాబాద్ ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాలతో పోటీ పడాలని ఆలోచనతో హైదరాబాద్ అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు సాధ్యమన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. గత సర్కార్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పర్యటించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఎమ్మెల్యే కాళ యాదయ్యతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముడిమ్యాల నుంచి మల్కాపురం వరకు 3,35,00,000 నిధులతో బీటీ రోడ్డు పనులను, చేవెళ్లలో 1,30,00,000 నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు సీతక్క. వివిధ అభివృద్ధి కార్యక్రమాల అందరం కూడా పాల్గొని సీసీ రోడ్లు, అదే విధంగా బీటీ రోడ్ల ప్రారంభోత్సవానికి ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలోని మా కాళ యాదన్న గారి నియోజకవర్గానికి రావడం జరిగింది. నవాపేటలో అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, హెల్త్ సెంటర్స్ అవన్నీ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బొమ్మాపూర్లో జరిగిన పార్టీ సీనియర్ నేత వేమునూరి రవీందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్. మలహార్ మండలం వల్లెకుంటలోని స్టేట్ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి తల్లి లక్ష్మీబాయి అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందగా దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి పంపించాల్సిన ఎరువుల వాటాను సక్రమంగా పంపించడం లేదని ఆరోపించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మన్ కీ బాత్ లో ఎకరానికి 1 బస్తా యూరియా వాడాలని మోదీ చెప్పినా వాళ్లే కట్టడి చేస్తున్నారన్నారు. అయినా జిల్లాలో ఎరువుల ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. బొల్లారం, చందుర్తిలో ఎరువుల దుకాణాలను కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. రైతులకు ఎరువులను అందించే లక్ష్యంతోటి పిఎస్సిసి, కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా, మార్కెట్ ద్వారా, ఆగ్రో సంస్థ ద్వారా, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నటువంటి అందరితో పాటు ఐకేపీ సెంటర్లకు సంబంధించి మహిళలు కూడా ఎరువులను దుకాణాలుగా ఏర్పాటు చేసి వారి రైతులకు అందించాలని చెప్పిన ఒక సంకల్పం. జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు.